జగ్గయ్యపేట పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి త్రాగునీటి కొరత, వసతి సమస్యలు, కుక్ లేకపోవడం వంటి ఇబ్బందులను తెలుసుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ సోషల్ వెల్ఫేర్ అధికారులతో మాట్లాడి కొత్త బోరు మంజూరు చేయించడంతో పాటు అత్యవసరంగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. హాస్టల్లో విద్యార్థులు ఇరుకుగా ఉండాల్సిన పరిస్థితిని పరిశీలించి అదనపు వసతి కోసం కార్యాలయాన్ని ఇతర భవనానికి మార్చాలని సూచించారు. కుక్ నియామకంపై కూడా అధికారులతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందనపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటుపక్క ఇంకో వేస్తే వాడు సరిపోన్నారు. ఇది బోర్ ఎట్లా స్నానం చేయడం స్కూల్కి వెళ్ళదు ఇవాళ నా దృష్టికి వచ్చి వచ్చాను కంప్యూటర్ బోర్ ఏమి చెప్పిన తర్వాత ఇక్కడ ఆఫీస్ రూమ్ కింద ఉంటున్నారు. ఎప్పుడో 40 సార్లు వస్తారు. ఈ ఆఫీస్ రూమ్ని పక్క పెట్టి ఖాళీ ఉంది. షార్ట్ ఫిఫ్త్ హాస్టల్ ఆఫీస్ షిఫ్ట్ చేసేస్తే దీన్ని పిల్లలు పడుకుంటారు. ఇప్పుడు హై స్కూల్ వచ్చే పిల్లలు ఆధార్ పట్టలేదు అని చెప్పంటే ఇట్లా స్నానం చేయడం వీళ్ళు లేవండి అని చెప్పన్నారు. నైట్ పడుకోవడానికి రూమ్ కావాలంటే రూమ్ ఇక్కడ రూమ్ ఇచ్చేయమని చెప్పండి. ఇక్కడ పైన పిల్లి వాళ్ళ పిల్లలు పడుకోవడానికి ఆ రూమ్ ఖాళీ చేస్తే పక్క రూమ్లో స్నానం చేయడానికి బోర్ వేస్తే నీళ్ళు చిన్నగా వస్తున్నాయండి పాపం. కొత్త బోర్ ఒకటి ఇచ్చేస్తే నేను మున్సిపాలిటీ కూడా గవర్నమెంట్ చెప్దామని చూస్తున్నారు. మున్సిపల్ ఫండ్స్ ఇచ్చిందని మీరైతే మున్సిపల్ అవసరం మన ఆర్డర్ వేయచ్చు కదండి. మున్సిపల్ కూడా చూపిద్దాం. మున్సిపల్ కమిషన్ చెప్పి బోర్ ఏమి వచ్చేది రాలేదు ఖర్చుపడేది తప్పే లేదు దాంట్లో. నేను మున్సిపల్ కమిషన్ అవసరం బోర్ ఏమంటే మనం మన అవసరం చేద్దామండి. రూమ్ ఒకటి మాత్రం ఆఫీస్ ఖాళీ చేసి పిల్లలు పడుకోవడం ఇవి చెప్పండి. ఖాళీ పంపించారు.